సురేఖ గారు, మీరు మిస్ అయినటువంటి మదర్హుడ్నెస్ ఏదైతే ఉందో సుస్మితతో, అది మీ మనవరాలతో ఫుల్ఫిల్ అవుతుందా? చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను. ఇప్పుడు ఇంకా ఎంజాయ్, మనవాడితో ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. కాకపోతే నేను అదే అంటా ఉన్నాను, నా మంత్రి పదవి నా మనవనికి అడ్డు పడింది అని అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేసేదాన్ని. కానీ ఉన్న కాస్త టైంలో కూడా వాడితోటి చాలా టైం, అంటే ఓ టైంలో స్కెచ్ కూడా వేసిందండి. సెక్రటేరియట్లో యాంటీ రూమ్లో క్రిప్ పెట్టుకుంటాను, యాంటీ రూమ్లో పెట్టుకొని అక్కడ ఎవరన్నా విజిటర్స్ రానప్పుడు వీనితో కూర్చుంటానంటే, పాప ప్లీజ్ ఇట్లాంటి ఏం చేయకు, నువ్వు కావాలంటే ఇంటికి వచ్చి ఆడుకో అని చెప్పాను. కానీ పాప అని పిలుస్తారా అమ్మని? పాప, మాతాశ్రీ, సో ఇట్లాంటివి అన్నీ వస్తాయి అనమాట. వెరీ జోవియల్గా ఉంటాం. తను అమ్మ అంటే నేను తనని అమ్మ అనే పిలుస్తా, మా హస్బెండ్ తనని నాన్న అనే పిలుస్తాడు. ఇద్దరం కూడా పేరు పెట్టి పిలవము. నేను అమ్మ అనే పిలుస్తా తనని. మా అత్తమ్మని అమ్మ అనే పిలిచేదాన్ని, తనని అమ్మ అనే పిలుస్తా. మనవరాల్ని కన్నమ్మ అంట, చిన్నోని కన్నయ్య అని చెప్పి పిలుస్తాను. సురేఖ గారు, మీ అమ్మగారితో మీకున్నటువంటి అనుబంధం ఎలా ఉండేది? అంటే అప్పుడు ఉన్న కుటుంబాలు చెప్పాలంటే, అప్పుడు ఒక్కరు ఇద్దరు పిల్లలు కాదు, 5గురు మేము, అక్క చెల్లెళ్ళం 4గురము, ఒక తమ్ముడు. అమ్మ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. ప్లస్ వాళ్ళందరూ కూడా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు. మేమే సిటీలో అప్పుడు ఉండడం అన్నట్టు, హన్మకొండలో ఉండడం అంటే మేమే ఉన్నాం. నానేమో ఇంజనీరు, తను పోస్టింగ్ వేసుకున్న కొద్దీ మా నాన్న కొంచెం స్ట్రిక్ట్ ఉండేవాడు. ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి. 6th క్లాస్కి వచ్చే వరకు నాన్న మమ్మల్ని వరంగల్లో పెట్టేసి తను తిరిగి రావడం స్టార్ట్ చేశాడు. కానీ అమ్మ పాపం ఎప్పుడు చూసినా కూడా మార్నింగ్ నుంచి లేవడము, మాకు వంట వండడము, మాకు తల్లి జడలేయడము, గబగబా మమ్మల్ని స్కూల్కి పంపించడము, మళ్ళీ సాయంత్రం రాగానే స్కూల్ డ్రెస్సులు మార్చేసి మళ్ళీ మొహం కాలు చేతులు కడిగి మళ్ళీ అవి హోంవర్క్ చేసుకోమని చెప్పి ఏదన్నా ఒక స్నాక్స్ చేసి పెట్టడము. అంతమందికి అసలు ఎట్లా చేసేదో ఇప్పుడు మళ్ళీ అట్లా కాకుండా వేరే వాళ్ళు డెలివరీస్కి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పనులు చేయడము అవన్నీ చేసేది మమ్మల్ని. అమ్మ కొంచెం ఎప్పుడన్నా ఏమన్నా ఇట్లనే నేను పొరపాట్లు అంటే చెప్తే వినకపోతే అట్లాంటివి చేసినప్పుడు కొట్టేది, అంతేగాని మరీ ఎక్కువగా కూడా అమ్మతో దెబ్బలు తిన్న సందర్భాలు కూడా లేవు. ఇంకా నానైతే అసలు మమ్మల్ని ఎప్పుడు కూడా కనీసం ఒక చేయి కూడా వేయలేదు. కానీ చదువు విషయంలో మాత్రం స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అందుకే ఆ టైంలో 85లో నేను డిగ్రీ చేసాము, మా పెద్దక్కయ్య ఎంఎస్సి బీఈడి చేసింది, మా సెకండ్ సిస్టర్ డిగ్రీ చేసింది, నాకంటే చెల్లె డిగ్రీ చేసింది, తమ్ముడే కొంచెం చదువుకోలేకపోయాడు, లేడు, చనిపోయాడు వాడు కూడా. కానీ అమ్మ బాగా కష్టపడ్డది. కానీ తర్వాత నాన్న లాస్ట్కు ఈగా ప్రమోషన్ వచ్చినాక అప్పుడు అమ్మకు ఆ టైంలోనే కొంచెం వంట వాళ్ళు ఉండి క్వార్టర్ ఉండి కొంత సుఖపడ్డది. ఆ తర్వాత కొంచెం మళ్ళీ నాన్న రిటైర్ అయ్యాక పెద్ద ఏం నాన్న సంపాదించలేదు, ఆ రిటైర్మెంట్ దాని మీదనే బతికారు. నాన్న కూడా చనిపోయారు. ఇప్పుడు పెన్షన్తో బతుకుతుంది. వాళ్ళ కోడలు, తమ్ముడు చనిపోయాడు కదా, కోడలు తను ఉంటుంది. తమ్ముడి కూతురు అమెరికా వెళ్ళిపోయింది. ఇంకా నాకేంటంటే పెళ్ళైనాక ఇప్పుడు పాప చెప్పినట్టుగా అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో చాలా రిలేషన్ తక్కువ అయిపోయింది అన్నట్టు. దాంతో నేను ఈ పొలిటికల్ బిజీనెస్ తోటి కూడా ఎక్కువగా ఇంకా అటాచ్మెంట్ పెంచుకోలేదు. లవ్ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేయలేదు అంటే ఆ టైంలో. అంటే మా అక్క పెళ్ళి కాలేదు కూడా, నాకంటే పెద్ద సిస్టర్ పెళ్ళి కాలేదు. ఇంకా ఆ టైంలో ఆటోమేటిక్గా మీకు తెలుసు కదా, అప్పుడు 87లో అంటే వీళ్ళ కులాంతర వివాహం అని అంటే ఎట్లయినా కూడా ఎవరు ఒప్పుకోరు కదా. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన బయటకు తీసుకొచ్చి చేసుకున్నాం, మేము తిరుపతిలో చేసుకున్నాము. ఇక తర్వాత ఇంకా ఈయనే ఇష్టపడలేదు, ఎందుకులే పోవడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా. ఇంకా నేను కూడా దాదాపుగా ఆలోచించడం మానేసి 1 ఇయర్కే ఈమె పుట్టింది. ఇంకా ఆ తర్వాత పాపతో గడిపిన, తర్వాత పాలిటిక్స్లోకి వచ్చిన, ఏదన్నా ఉంటే ఫంక్షన్స్ అట్లా ఉంటే వెళ్తాను. నైట్ టైం ఎప్పుడు స్టే చేయలేదు నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా. ఎప్పుడన్నా 1-2 సార్లు ఎప్పుడన్నా పడుకొని ఉంటాను, కానీ తక్కువ. కాకపోతే ఇంకా ఫోన్లలో లేదనుకుంటా, 1-2 సార్లు 3 సార్లు కూడా కాదు. ఒకసారి ఏదో కరీంనగర్లో పడుకున్నట్టు. అవును, ఒకసారి అంతే, తక్కువ.